మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈ క్రిస్మస్ కాలంలో 4 క్రిస్మస్ సందేశాలని దేవుని యొక్క ఉద్దేశాన్ని, సంకల్పాన్ని తెలియజేయటకే సిద్ధపరుచున్నాం. దేవుని యొక్క రాకడ ముఖ్య ఉద్దేశము ఏ రీతిగా ఉందో తెలియజేయబడుతుంది. క్రిస్మస్ సందేశంలో మొదటిగా మనము పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిదిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దీనికి క్రిస్మస్ సందేశానికి సంబంధం ఏంటి? క్రిస్మస్ సందేశాన్ని మనం పూర్తిగా గమనిస్తే ఈ విషయం మనకి అర్థమవుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇది బెత్లెహేములో గొర్రెలు కాచుకునేవారు రాత్రి సమయంలో, చలి కాచుకునే సమయంలో దేవదూత అక్కడికి వచ్చి నిలిచాను. ప్రభు మహిమ ప్రకాశవంతంగా కనబడినప్పుడు వాళ్ళు భయపడుతుంటే, భయపడకుడి అని దూత చెప్తున్న మాటలు ఏమని? ప్రజలందరకు కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ ఎవరికి తెలియజేయబడింది? గొల్లలకు, కాపరులకు. ఎవరి గురించి? పరమ కాపరి ఈ లోకంలోకి వస్తున్నాడు. కాపరి ఏ రీతిగా గొర్రెలను కాస్తూ ఉంటాడు. మరి ఆ గొర్రెలు ఆ కాపరిని అనుసరిస్తూ వెళుతూ ఉంటాయి. మార్గమధ్యంలో ద్రోవ తప్పి అనేక సార్లు గుంటలో, మరి పొదలలో పడినప్పుడు తీయటము, అదే రీతిగా మరి అడవి మృగాల నుంచి కాపాడటము, గాయంలైన తీసి వాటిని మాన్పించే వరకు ఎత్తుకుని నడిపించటము, ఈ రీతిగా వాటిని కాయటమే కాదు, రాత్రి సమయంలో కూడా వాళ్ళు మెలకు నుండి అక్కడ చలి కాచుకుంటున్నారు. ఆ రీతిగా గొర్రెల కాపర్లు ఉంటారు. అయితే వారికి ఉన్న స్థానం ఏంటి లోకంలో? వారు ఊరికి వెలుపల ఉండేవాళ్ళు. వారి యొక్క సాక్ష్యం కూడా ఎవరు కూడా తీసుకోరు. అంటే అంత వారికి హీనమైన స్థితి, వారిని వెలివేసిన వాళ్ళలాగా ఉంచుతారు. అటువంటి వాళ్ళకి సువర్తమానము ఎందుకు చెప్పబడింది? ప్రజలందరకు కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. కాబట్టి ప్రజలంటే ఎవరు? ధనికులు, రాజులు, అధికారులు మాత్రమే కాదు, సర్వమానవం కూడా దేవుని యొక్క సువార్తను విని రక్షింపబడాలని దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. గొర్రెల కాపరికి వెళ్ళిన సువర్తమానము ఏం తెలియజేయబడుతుంది? అనేకమైన మనుషులలో అనేక రకాల విభజనతో కూడిన ఉంది. అంటే కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, కొంతమంది అధికారులు, కొంతమంది భూస్వాములు, కొంతమంది ధనికులు, పేదవాళ్ళు. మరి వీళ్ళు ఎందుకు పనికిరాని ఊరి వెలుపల ఉండే కాపరులు. ఇప్పుడు కూడా మనం చూస్తాం, సొసైటీలో చాలా వర్ణాలుగా ఉంటాయి. కానీ దేవుని సువార్త ఒక యూదులకే కాదు, అన్ని జనులకు కూడా వెళ్తుంది. అన్ని జనులే కాదు, వెలివేయబడిన వారికి కూడా వెళ్ళాలని దేవుని సువార్త ముందుగా దేవుని జన్మము వారికి తెలియచేయబడింది. ముందుగా ఆ గొర్రెల కాపరులకు తెలియచేయబడిందంటే, కాపరి ఏ రీతిగా ఉండి కాపాడుతూ ఉంటాడో, వచ్చే రక్షకుడు ఆ రీతిగా కాపాడుతూ ఉంటాడు. సమస్త మానవాళ్ళని కాపాడడానికి దేవుడు వస్తున్నాడు. కాబట్టి కాపర్లకి చాలా బాగా అర్థమైంది. విన్న వెంటనే దేవుడు మనకు తెలియజేసాడు, నమ్మి విశ్వసించారు. తర్వాత ఒకరినొకరు చెప్పుకున్నారు. తర్వాత ఆ శిశువును చూశారు. చూసి తాము విన్న వాటిని, కన్న వాటిని దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చెల్లించుచు మరి చాటించారు. కాబట్టి అన్యులైన వారు, మరి ఎందుకు పనికిరానుకున్న వారు, మరి దేవుని యొక్క మాటను విశ్వసించి వచ్చి దేవునికి స్తోత్రం చెల్లించడమే కాకుండా దేవుని యొక్క సువార్తను అందరికీ ప్రకటించే గొప్ప కార్యం మనం చూసాం. కాబట్టి దేవుని యొక్క సువార్తను విన్న మనం, దేవుడు ఏదైతే మనకు బయలుపరిచాడో ఆ విషయాన్ని అందరికీ తెలియచేయచ్చు, కృతజ్ఞతలు చెల్లించు, సంతోషగానాలతో సంబరం చేసుకునే సమయం అది. యాజకుడైన జకరియాకు, ఆయన భార్య ఎలిజబెత్ కూడా దేవుడు బయలుపరిచాడు. వృద్ధాపోచిన శిశువు కనలే, గర్భము తెరవబడలే. అయితే దేవుని యొక్క దూత ఆయన యాజకత్వం చేసే సమయంలో కనబడి, కుమారుని కంటామన్నప్పుడు వృద్ధుడిని, నా భార్య కూడా వృద్ధురాలు, ఈ సమయంలో మాకెవరు పుడతారన్నప్పుడు దేవుని ప్రవచనం చెప్పాను, నువ్వు నమ్మి విశ్వసించలేదు కాబట్టి అవి నెరవేర్చే రోజున వరకు నీకు మాట రాదని చెప్పాడు. వెంటనే అతనికి మాట పడిపోయింది. అందరూ కూడా గమనించారు. అతనికి కూడా అర్థమైంది. అంటే దేవుని యొక్క సూచనను నమ్మి విశ్వసించిన వారికి జరిగే క్రియ అదే. ఆ తర్వాత ఎలిజబెత్కు వచ్చి చెప్పినప్పుడు, మనుషులలో నాకున్న అవమానం, అంటే ఆమెకు గర్భవతి కాలేదన్న అవమానం తీసివేయడానికి దేవుడు ఇచ్చిన కృపకై ఆమె వందనాలు చెల్లించింది. కాబట్టి దేవుని విశ్వసించిన వారు
దేవుని యొక్క సువార్తను కార్యాన్ని చూసినప్పుడు విశ్వసించిన దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తారు. ఆ కార్యం నెరవేర్పుగా ఆనందంగా ఎదురు చూస్తారు. కాబట్టి ఆమె ఎదురు చూసిన రీతిగానే ఆమె గర్భము దాల్చింది. అయితే ఆమె గర్భము దాల్చిన సమయంలోనే మరి ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడు. దేవుని యొక్క రాకడను, తన శిశువు గంతులు వేయడాన్ని గమనించుకోగలిగింది. వెంటనే నా ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చిందని ఆమెకు వందనాలు చేసి మరియను 3 నెలలు ఆమె దగ్గర ఉంచుకుంది. ఆ రీతిగా వారిద్దరికీ తెలియచేయబడిన ప్రాముఖ్యత ఏంటి? దేవుని సన్నిధిలో యాజకత్వం చేస్తూ కూడా, దేవుని దూత కనబడినప్పుడు కూడా విశ్వసించని యాజకత్వం. అటువంటి యాజకత్వమే ఇప్పుడు లోకంలో అంతా ఉంది. దేవుని మాట వింటారు, దేవుని సువార్త ప్రకటిస్తారు, దేవుని కార్యాలు చూస్తుంటారు. కానీ వారికి వచ్చిన కష్టంలో, ఇబ్బందులు, లేదా వారికి జరుగుతున్న పరిణామాలలో దేవుని యొక్క కృపను పొందుతూ కూడా ఇది జరుగుతుందా లేదా యోచనతో దేవుని విశ్వసించరు. దేవుని యొక్క సూచనలు పాటించడానికి అవిశ్వాసంలో ఉన్నప్పుడు అవి నెరవేర్చబడవు. సిమియోను అనే ఒక వృద్ధుడు మరి ఎప్పటి నుంచో దేవుని రాకకే ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సిమియోను అప్పటికే వృద్ధుడు, మరణానికి దగ్గరగా ఉన్నవాడు. సిమియోనుకి తెలియపరచబడింది ఏంటి? దేవుని ఆత్మచేత ప్రభువైన క్రీస్తును చూడకముందు నువ్వు మరణం చెందవని. ఆ తల్లిదండ్రులు ఎప్పుడైతే దేవుని ఆలయంలోకి ఆ శిశువుని తీసుకొచ్చారో ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడై వచ్చి వెంటనే ఉంటున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసిని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీకు సకల ప్రజల ఎదురు సిద్ధపరిచిన నీ రక్షణను కన్నులారా చూచితిని. దేవుని యొక్క జన్మము ఎందుకు వచ్చిందో స్పష్టంగా చెప్పబడుతుంది ఇక్కడ. అన్ని జనులకు ఆయన ఏ రీతిగా రక్షణ కల్పించడానికి వచ్చాడో, సకల జనులకు రక్షణ కార్యము ఏ రీతిగా చేయటకు వచ్చాడో నేను చూస్తున్నా. అంటే జరగబోనది మరి అతనికి ప్రవచనాల ద్వారా విని విశ్వసించి ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఈ లోకంలోకి వచ్చాడో తన రక్షణ కార్యాన్ని నిర్వర్తించే సమయము వరకు ఈయన జీవించుంటాడు. కాబట్టి దాన్ని కూడా చూడగలిగిన గొప్ప ప్రవక్త. చూసిన తర్వాత నాకు మరణం వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఎంతో మరి సంతోషంగా మరణాన్ని కూడా పొందుతాను. అంటే ఒక ప్రవక్త కూడా దేవుని యొక్క నిబంధనలను, సూచనను, సమస్తాన్ని ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఆ యొక్క నెరవేర్చును చూడగలిగాడు. అంత వృద్ధుడు కూడా విశ్వసించి ఉన్నప్పుడు దేవుని వాక్యమని, దేవుని నిబంధనలు, వాగ్దానాలు నెరవేరుతున్నాయనే యోచనలో, సంశయంలో ఉన్న వారికి ఇది యొక్క గొప్ప సందేశం. అదే సమయంలో దేవాలయానికి మరొక వ్యక్తి వచ్చారు. పెనుమయేలు కుమార్తె అయిన అన్న అనే ప్రవక్తిని వచ్చి, ఆమె నీతిమంతురాలు, విశ్వాసరాలు, వివాహమైన 8 సంవత్సరాలకి విధవరాలై దేవుని సన్నిధిలో ఉంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని సేవ చేస్తూ ఆమె 84 సంవత్సరాలకి ఇక్కడ దేవుని దర్శనానికి వచ్చింది. దేవుని యొక్క రాకకి ఎదురు చూస్తూ ఉంది. మరి దేవుని ప్రవచనాలు, దేవుని నిబంధనలను పాటిస్తూ ఎదురు చూసే గొప్ప మరి ఆమెకు దేవుని దర్శనాన్ని కలగజేశాడు. అంత విశ్వాసముతో ఆమె అన్ని సంవత్సరాలు దేవుని పరిచర్యలు ఉంది కాబట్టి దేవుని యొక్క గొప్ప కృపను పొందగలిగింది. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలు, దేవుని యొక్క సేవలో నిరీక్షణతో, విశ్వాసంతో ఉన్న వారికి దేవుని యొక్క సువర్తమానం ఇదే. దేవుని యొక్క జన్మదినాన్ని చూడగలిగిన గొప్ప అవకాశం, భాగ్యము ఆమెకు కలగ చేయబడింది. అంటే స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా అందరికి కూడా తెలియజేయబడిన సువర్తమానం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే జ్ఞానులు దేవుని సందర్శించడానికి వచ్చారు. ఎక్కడి నుంచి? తూర్పు దేశపు జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. దేవుని యొక్క నక్షత్రాన్ని చూసి వచ్చారు. వీరికి ఈ రీతిగా జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పారసీకుల గ్రంథమైన జెండా వ్యవస్థలో ఏమని ఉందంటే, నక్షత్రం ఒక రాజుకు గుర్తుగా ఉదయిస్తుందనే దాన్ని బట్టి వారు మరి ఆ నక్షత్రాన్ని చూస్తూ వచ్చారు. ఎక్కడికి వచ్చారు? నక్షత్రాన్ని చూస్తూ హేరోదు దగ్గరికి వచ్చారు. ఆ నక్షత్రం వచ్చింది చూస్తూ వచ్చారు. నక్షత్రం గుర్తేంటి? రాజు పుడతాడు. ఆ ప్రదేశానికి రాగానే హేరోదు సామ్రాజ్యం చూసి హేరోదు రాజ్యానికి వెళ్ళిపోయారు. అంటే అక్కడ పుట్టాడని అనుకుంటున్నారు. అంటే వాళ్ళు మహాజ్ఞానులే, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆ రాజు ప్రసాదంలో ఉంటాడని అక్కడికి వెళ్ళారు. దేవుని ప్రవచనాన్ని, సూచనను గ్రంథాలతోనో లేకపోతే లేఖనాలతో, సూచనలతో గ్రహించిన జ్ఞానవంతులైన వీరు, విశ్వాసముతో ప్రయాణం చేసిన వీరు తీరా ఆ విశ్వాసాన్ని వీడి రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఏమన్నారు? ఇక్కడ యూదులకు పుట్టిన రాజు అక్కడ ఉన్నాడు, అక్కడ ఎందుకుంటాడు? కానీ వాళ్ళు ఏమనుకున్నారు? వారి జ్ఞానం ఎంతవరకు ఉంది? రాజు కాబట్టి రాజప్రసాదంలో ఉంటాడు అనుకున్నాడు. కానీ సర్వమానవాళికి సువర్తమానం, రక్షకుడు మన కొరకు పుట్టాడంటే ఎక్కడ పుట్టినాడు ఆయన? బెత్లెహేంలో ఒక పశువుల పాకలో తొట్టిలో ఉన్నాడు. అది కదా వాక్యం. మరి హేరోదు దగ్గరికి వెళ్తే చెప్పబడుతుందా? అప్పటి వరకు విశ్వాసంతో నడిచిన వీరు ఆ నక్షత్రాన్ని వెంబడించి వెళ్ళుంటే దేవుని దర్శించుకునేవాళ్ళు. కానీ హేరోదు దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే విశ్వాసంలో వెళుతున్న వీరు
ఎప్పుడైతే విశ్వాసాన్ని వీడి అవిధేయతతో కూడారో హేరోదుకు ఆ విషయాన్ని తెలియజేయబడింది. హేరోదుకు ఆ విషయం తెలియజేయబడటం వల్ల జరిగిన గొప్ప పరిణామం ఏంటి? వీరు చెప్పినట్టు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఎక్కడో పుట్టుంటాడు. మరి తెలుసుకుని చాలా జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? కాబట్టి వాళ్ళతో ఏమన్నాడు, ఇక్కడైతే లేడు కానీ మీరు మరి సరిగ్గా చూసి నాకు ఆయన విషయం చెప్పమన్నాడు. నక్షత్రాన్ని చూసి మరి దేవుని యొక్క జన్మస్థలానికి వెళ్ళారు. అవిధేయత చూపిస్తే అంటే అవిశ్వాసాన్ని కోల్పోతే జరిగిన పరిణామాలు ఏంటి? హేరోదు వారు ఎప్పుడొచ్చారో, వారు ఏ కాలంలో ఆ నక్షత్రం వచ్చిందో వారి ద్వారా తెలుసుకొని 2 సంవత్సరాల దగ్గర నేను తెలుసుకొని 2 సంవత్సరాల కాలంలో పుట్టిన బిడ్డలందరినీ కూడా చంపేయమని భయంకరమైన పరిస్థితి. అవిధేయత అనేక మంది మరణానికి, అనేక మంది పాపులుగా మారటానికి కారణమవుతుంది. చూడవలసిన నక్షత్రాన్ని, చూడవలసిన దేవుణ్ణి, విశ్వసించిన దేవుని వాక్యాన్ని విడిచి మనుషుల యొక్క ఆధిక్యతను ఎప్పుడైతే వారు ఎంచుకుంటారో వారి మార్గము అనేక మందిని పాపులుగా మార్చేదిగా ఉంటుంది. దేవుని యొక్క సందేశం ఏంటంటే, నువ్వు విశ్వాసంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించినప్పుడు దేవుని యొక్క కృపలను పొందుతావు, దేవుని యొక్క రాకడను చూస్తావు. మరి ఆ రీతిగా మనం చూస్తే అన్యులైన గొల్లలు దేవుని చూడగలిగారు. అంతేకాకుండా వారు అందరికీ ఆ విషయాన్ని ప్రచురిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ దేవుని మహిమ పరిచారు. మరి జకరియా ఎలిజబెత్ విషయంలో జకరియా ఎప్పుడైతే అవిశ్వాసాన్ని కోల్పోయాడో మాటను కూడా కోల్పోయాడు. కాబట్టి దేవుని వాక్యం విన్నప్పుడు విశ్వసించాలి. కానీ నమ్మి విశ్వసించిన మరి ఎలిజబెత్ మరియను చూసి తన యొక్క గర్భంలో శిశువులు ఎందుకు గంతులు వేసిందో దేవుని యొక్క రాకడను తెలియచేయబడింది. తర్వాత మరి అవిశ్వాసానికి వెళ్ళినప్పుడు మాత్రమే జకరియకు మాటలు వచ్చినాయి. తర్వాత ఆలయంలోకి తీసుకొచ్చినప్పుడు దేవుని ప్రవక్తలు కూడా దేవుని యొక్క వాగ్దానాలను, నిబంధనలు నెరవేర్చే మరి సమయంలో చూడగలిగిన గొప్ప భాగ్యాన్ని కలగజేశారంటే దేవుని యొక్క రాకడ దేవుని యొక్క ప్రవక్తలకు తెలియజేయబడింది, వారు దర్శించుకోగలిగారు. మగవారికే కాదు, ఆడవారికి లేకపోతే ప్రవక్తల్ని కూడా ఆయన అన్నాను కూడా దేవుడు అక్కడ చూపించాడు. మహాజ్ఞానవంతులుగా, మహాసంపదన కలిగి అధికులుగా, గొప్పవారిగా ఎంచబడిన వారికి కూడా దేవుని సువార్త ప్రకటించబడింది. స్త్రీ పురుష భేదం లేకుండా, ధనిక పేదలను లేకుండా యాజకులు, ప్రవక్తలు మరి సమస్త మానవాళికి తెలియచేయబడింది. కాబట్టి వీరందరికీ కూడా ఆ రోజు దేవుని దర్శనాన్ని ఇచ్చాడు. గొప్ప రక్షకుడు మానవాళికి ఈరోజు వస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క గొప్ప రాకడను ఎంతో సంతోషముగా మనం ఎదుర్కొనే రీతిగా ఉండాలని సిద్ధపాట్లు ఉండాలని దేవుని పేరట మీ అందరిని కోరుతున్నాను. సర్వశక్తి మిక్కిలి కనికరమ గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ వాక్యము ద్వారా సర్వ మానవాళికి నీ రక్షణ భాగ్యం కలిగజేయడానికి లోకంలోకి వస్తున్నావు తండ్రి. నీ జన్మదినము ఏ కొద్ది మంది మాత్రమో కాకుండా సమస్త మానవాళికి, అంటే పాపులకు, పరిశుద్ధులకు, యాజకులకు, సామరులకు, జ్ఞానవంతులకు, సమస్తమైన వారికి తెలియచేయబడినది రక్షణ పొందడానికి తండ్రి. ఆ రక్షణ భాగ్యం అందరూ కలిగించడానికి వచ్చినప్పుడు మేము ఎవరమో, ఏ స్థితిలో ఉన్నాను దాన్ని వీడి నీ రక్షణ పొందే గొప్ప కార్యములో మేము పాలు పొందేలాగా నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.